నమస్కారం. మనది భారతదేశం. అభివృద్ధి చెందుతున్న దేశం. ఎంతలా అభివృద్ధి చెందిందంటే ఉత్తరాలు రాసుకునే అప్పటి నుంచి వాయిస్ మెసేజ్‌లు పంపుకునేంత అభివృద్ధి చెందింది మన దేశం. 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిన దేశం మా భారతదేశం అని గర్వంగా చెప్పుకునేంత అభివృద్ధి చెందింది మన దేశం. కానీ ఎందులో అభివృద్ధి చెందింది? కొన్ని విషయాల్లో మాత్రమే అభివృద్ధి చెందింది. మిగిలిన చెడ్డ విషయాలు అవినీతి పాలన, అక్రమ సంపాదన, కుల హత్యలు, మత హత్యలు, ప్రేమ హత్యలు, స్త్రీల పట్ల అసభ్యకర ప్రవర్తన, స్త్రీలని గౌరవించడంలో చాలా తక్కువ ఉంది మన దేశం. ఎందుకు? ఒక స్త్రీ అంటే మన అమ్మ స్త్రీయే, మన చెల్లి స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. ఇకపోతే కట్టుబాట్లు. అప్పుడెప్పుడో పురాతన కాలంలో ఉన్న కట్టుబాట్లని 2017లో కూడా మనం ఫాలో అవుతున్నాం అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఆ కట్టుబాట్లను చూసి ఆలోచించాలి. చేతబడులు చేసిరని ఒక మనిషి నిర్దాక్షిణంగా చంపడం, ఎవరో పూజారి చెప్పిండని నేలిక కోసుకోవడం, ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు. మంత్రాలకు ఎప్పుడూ చింతకాయలు రాలవు, చింతకాయలు రాలితేనే చింతకాయలు రాలదే అనేది గుర్తుంచుకోవాలి. ఇకపోతే మూఢనమ్మకాలు పక్కన పెడితే ఈ కట్టుబాట్లు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ఎలా అంటే ఆ భగవంతుడు ఏమన్నా చెప్పిండా ఇది ఒక కులం, ఇది ఒక కులం అని? ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళని పెళ్లి చేసుకోవాలని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు, చెప్పడు కూడా. అవన్నీ మనం ఏర్పరచుకున్న దరిద్రమైన కట్టుబాట్లు మాత్రమే. అటువంటి కట్టుబాట్లు ఉన్నంతకాలం మన భారతదేశం ఎప్పటికీ ఇలానే ఉంటుంది, ఇలానే పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. పిల్లెదురొస్తే అపశకునం అంటారు, పిల్లెదురొస్తే అపశకునం అంట, బల్లి మాట్లాడితే శుభశకునం అంట. ఇదేం మూఢనమ్మకం నాకు అర్థం కావట్లేదు. ఈ మూఢనమ్మకాలు, ఈ పురాతన కట్టుబాట్లు ఉన్నంతసేపు మన దేశం ఇలానే ఉంటుంది. మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారాలంటే ఈ కట్టుబాట్లని, ఈ మూఢనమ్మకాలని పక్కన పెడితేనే మన దేశం మారుతుంది. మనం మారితేనే మన దేశం కూడా మారుతుంది. కాకపోతే ప్రేమ. ప్రేమ అనేది చాలా విలువైన పదం. కానీ అంతటి విలువైన పదం కూడా కొంతమంది ప్రాణాలను తీసేస్తుంది. అది ప్రేమించిన వారి తప్ప, లేకపోతే ప్రేమించినందుకు చంపిన వారి తప్ప అనేది మాత్రం మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఒక తల్లి తండ్రి మధ్య కావచ్చు, ఒక తల్లి కొడుకు మధ్య కావచ్చు, ఒక కొడుకు ఒక కూతురు మధ్య కావచ్చు, ఎవరి మధ్యన కానీ, ఒక స్నేహితులు తోటి స్నేహితుల మధ్య కావచ్చు, తోటి ఉద్యోగస్తుల మధ్య, ఎవరి మధ్యన ప్రేమ ఉంటుంది. ఆ అన్నిటికీ కుల మతాలు అడ్డు రానప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటేనే కుల మతాలు ఎందుకు అడ్డొస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. ప్రేమించడం తప్ప? ప్రేమిస్తే నేరమా? ఏమన్నా అవుతుందా? ఏంటి? మొన్న భువనగిరిలో ఒక ఇద్దరు హత్య. ఒకవైపు ప్రేమ వివాహాలు జరుగుతుంటే మరోవైపు ప్రేమ హత్యలు జరుగుతున్నాయి. అంతెందుకు క్రీడాకారులు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వీళ్ళందరూ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉర్రు. ఇలా పరువులు ఏమైనా పోయినాయా? ఇలా సమాజంలో ఇలా గౌరవం ఏమైనా దెబ్బతిన్నదా? లేదే. అంతెందుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించారంటే, లేకపోతే మన కూతురుకో మన కొడుకో సంబంధం చూడాలంటే డబ్బు ఉందా, ఉద్యోగం ఉందా, ఇవే చూస్తారు తప్ప అబ్బాయి మంచోడా కాదా, అమ్మాయి మంచిదా కాదా, జీవితాంతం సంతోషంగా ఉంటుందా లేదా, అత్తమామలు ఎలాంటి వాళ్ళు, ఇవి చూడాలి. కానీ డబ్బు ఉందా లేదా? డబ్బు ఉంటుందా? డబ్బు శాశ్వతంగా ఉంటుందా? ప్రేమ ఉంటే ఆ పిల్లలు ఆనందంగా ఉంటారులే, కానీ డబ్బు ఉంటే పిల్లలు ఎప్పుడూ ఆనందపడరు, ఆనందమే ఉండదు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఆ డబ్బును చూస్తున్నారు, ఆ ప్రేమను చంపేస్తున్నారు. పరువు హత్యల పేరుతో ఆ ప్రేమను అనేది చంపేస్తున్నారు. పరువు హత్యల పేరుతో ఆ ప్రేమని చంపేస్తున్నారు. యూట్యూబ్లో చూశాను, డైరెక్టర్ తేజ గారు ఒక మాట అన్నారు. సార్ మీకు క్యాస్ట్ ఫీలింగ్ గురించి మీ ఒపీనియన్ అంటే అతను ఒకటే మాట చెప్పాడు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తక్కువ స్వభావం కలిగిన వారికి, చాలా తక్కువ వ్యక్తిత్వం కలిగిన వారికి మాత్రమే క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు తప్ప మిగిలిన వారు ఎవరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు అని ఆ తేజ గారు చెప్పడం నాకు చాలా సంతోషం. మనది భారతదేశం అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంది? అన్ని మతాల వారు కూడా మన దేశంలో ఉంటారు. అన్ని మతాల కలయికే మన భారతదేశం. అంతటి గొప్ప భారతదేశంలో కుల మతాల పేరుతో హత్యలు జరగడం చాలా దారుణం. ఎంత దారుణం అంటే చాలా బాధాకరం కూడా. దయచేసి మనది స్వేచ్ఛ భారతదేశం కాబట్టి ఎవరి స్వేచ్ఛను వారికి వదిలేయండి. ఇదొక్కటే నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరి స్వేచ్ఛను వారికి ఇవ్వండి. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ వన్ థింగ్, ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. కానీ ఈ రోజుల్లో ఆ ప్రేమకున్న అర్థాన్ని మార్చేస్తున్నారు చాలామంది. ప్రేమ అంటే రెండు శరీరాల కలయికగా మారుస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు కానీ, ఒక అన్న కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక అక్క కానీ, ఒక చెల్లె కానీ ప్రేమ అనే దానికి భయపడుతున్నారు. ఎందుకు? ప్రేమ అంటే రెండు మనసుల కలయిక, దాన్ని కాస్త రెండు శరీరాల కలయిక చేస్తున్నారు. ఏదో టైంపాస్కి లవ్ చేస్తున్నారు, శారీరకంగా యూజ్ చేసుకున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. దయచేసి అలాంటి ప్రేమలు ప్రేమించకండి. మీకు ప్రేమించడం చేతనైతేనే ప్రేమించండి, లేకపోతే ప్రేమను ఆపేయండి. అంతేగాని ప్రేమను చంపకండి. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అటువంటి ప్రేమను ఎవరు చంపొద్దు అని చెప్తున్నాను. ఇది మీకు బాధ కలిగించిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం మీలో ఆలోచన రేకెత్తిస్తుందని కోరుకుంటున్నాను. మనది భారతదేశం, స్వేచ్ఛా భారతదేశం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, అలాగే కానీ పక్క వారికి ఇబ్బంది కలగొద్దు. సో స్వేచ్ఛా భారతదేశంలో ఎవరి స్వేచ్ఛను
వాళ్ళకి ఇవ్వండి. ఇక లాస్ట్ వన్ ఏంటంటే, మనం మారితే సమాజం మారుతుంది. కానీ అందరూ అంటుంటారు నేను మారితే సమాజం మారిద్ది అని. కానీ ఒక్కసారి నువ్వు మారి చూడు, దానంతట అదే సమాజం కూడా యాజ్ వెల్ యాజ్ అలాగే మారుతుంది. సో ఫస్ట్ నువ్వు మారు, సమాజం ఖచ్చితంగా మారుతుంది. కానీ నీ మారితే సమాజం మారిద్ది అనుకుంటే సమాజం ఎప్పటికీ మారదు. నేను మారితేనే సమాజం మారిద్దా అనుకున్న ప్రతి ఒక్కడు మన భారతదేశానికి అన్యాయం చేస్తున్న వాడే.